హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటివరకు కూడా మనం 135 ప్రశ్నలకు పైగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇందులో 50 ప్రశ్నలను ఒకే వీడియో రూపంలో ఇప్పటివరకు డిస్కస్ చేసిన ప్రశ్నలని మళ్ళీ మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుందండి. ఇటీవల రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అండి రా యొక్క నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారండి. 2025 జూన్ 28వ తేదీ నాడు పరాగ్ జైన్ అనేటువంటి వ్యక్తి నూతన రా చీఫ్గా నియమితులు కావడం జరిగింది. ఇతడు జూలై 1వ తేదీన బాధ్యతలను స్వీకరించడం జరుగుతుందండి. అయితే ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నటువంటి రవి సిన్హా గారి యొక్క పదవి అనేది జూన్ 30వ తేదీ నాడు ముగియడం జరిగింది. అంటే పదవి విరమణ చేయడంతో జూలై 1వ తేదీన నూతన రా చీఫ్గా పరాగ్ జైన్ గారు బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఇక రెండో ప్రశ్న అండి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ అదేవిధంగా బాల సాహిత్య పురస్కార గ్రహీతలు ఎవరు 2025 సంవత్సరంలో అని అడగడం జరుగుతుందండి. 2025 జూన్ 18వ తేదీన ఈ యొక్క పురస్కారాలను ప్రకటించడం జరిగింది. అయితే తెలుగులో బాల సాహిత్యం విభాగంలో గంగిశెట్టి శివకుమార్ అండి. గంగిశెట్టి శివకుమార్ రచించినటువంటి కబుర్ల దేవతకు ఈ యొక్క బాల సాహిత్య పురస్కారం రాగా, అదేవిధంగా యువ పురస్కారం వచ్చేసి ప్రసాద్ సూర్య అండి మైరావణ అనేటువంటి గ్రంథానికి గాను ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. ఇక మూడో ప్రశ్న అండి, లింగ సమానత్వ సూచి 2025లో మన భారత్ ఎన్నవ ర్యాంకులో నిలిచిందని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఈ యొక్క సూచిని అయితే విడుదల చేయడం జరుగుతుంది. అయితే 2025 సంవత్సరంలో మన భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 131 అండి. గతంలో 129వ స్థానంలో ఉండగా ప్రస్తుతం మరొక 2 స్థానాలను దిగజార్చి 131వ స్థానానికి పరిమితం కావడం జరిగింది. అయితే లింగ సమానత్వం అధికంగా ఉన్న దేశాలను కనుక పరిశీలిస్తే మొదటి స్థానంలో ఐస్లాండ్ ఉందండి వరుసగా 16వసారి, రెండవ స్థానంలో ఫిన్లాండ్ ఉంది, మూడవ స్థానంలో నార్వే ఉండడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక నాలుగో ప్రశ్న అండి, 2024 FDI గమ్యస్థానాలలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందని అడుగుతున్నారండి. ఈ యొక్క నివేదికను UN కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వారు విడుదల చేయడం జరిగింది. 2023వ స్థానంలో 16వ స్థానంలో ఉన్న భారత్ 2024కు వచ్చేసరికి 15వ స్థానంలో ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. 15వ స్థానం ప్రస్తుతం భారతదేశం అనేది ఉండడం జరిగింది. ఇటీవల దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. లీజే మియాంగ్ అండి. డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి లీజే మియాంగ్ అనేటువంటి వ్యక్తి దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారండి. 2025 సంవత్సరానికి సంబంధించి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ గెలుచుకుంది ఎవరు అని అడుగుతున్నారండి. హాట్ ల్యాంప్ ఆంగ్ల అనువాదానికి గాను ఈ యొక్క అవార్డు అయితే ఇద్దరికి రావడం జరిగింది. కన్నడలో అసీనా అండ్ అదర్ స్టోరీస్ అనేటువంటి నవలను బాను ముస్తక్ గారు రచించగా ఆమెకు, అదేవిధంగా దానిని ఆంగ్లంలో అనువాదం చేసినటువంటి దీపా బాస్తి అండి హాట్ ల్యాంప్ పేరు మీద ఆమె అనువాదం చేసింది. కాబట్టి ఎవరైతే నిజ రచయిత ఉన్నారో వారికి, అదేవిధంగా అనువాదం చేశారో వారిద్దరికీ కూడా ఈ యొక్క పురస్కారం అనేది రావడం జరిగింది. ఇక పహల్గామ్ ఉగ్రవాద దాడి ఎప్పుడు జరిగిందని అడుగుతున్నారండి. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి పహల్గామ్లో ఉన్నటువంటి బైసారన్ ప్రాంతంలో 2025 ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదులు దాడి చేయగా ఇందులో 26 మంది పర్యాటకులు మృతి చెందడం జరిగింది. ఇక 8వ ప్రశ్న అండి, పహల్గామ్ దాడులకు ప్రతీకగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ని ఎప్పుడు ప్రారంభించిందని అడుగుతున్నారండి. 2025 మే 7వ తేదీ నుంచి మే 10వ తేదీన ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని అయితే భారత సైన్యం అయితే చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ అదేవిధంగా POKలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన భారత సైన్యం దాడి చేయడం జరిగింది. ఇక 9వ ప్రశ్న అండి, మానవ అభివృద్ధి సూచి 2025లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందని అడుగుతున్నారండి. ఈ యొక్క సూచిని UNDP వారు విడుదల చేయడం జరిగింది. నివేదిక డేటా అనేది 2023 సంవత్సరానికి సంబంధించింది. 2023లో ఈ యొక్క HDIలో భారత్ 130వ స్థానంలో ఉండగా 2022లో గత సంవత్సరం 133వ స్థానంలో ఉంది. కాబట్టి 3 స్థానాలను ఎగబాకింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. 2023 అంటే 130వ స్థానం అండి, 2022 అంటే 133వ స్థానం అని గుర్తుంచుకోండి. ఇక మానవాభివృద్ధి సూచి 2025లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అని అడుగుతున్నారండి. మొదటి స్థానంలో ఐస్లాండ్ ఉండగా రెండవ స్థానంలో నార్వే, స్విట్జర్లాండ్ ఉండడం జరిగిందండి. ఇక 4వ స్థానంలో డెన్మార్క్, 5వ స్థానంలో జర్మనీ ఉండడం జరిగింది. ఇక మరొక ఇంపార్టెంట్ ప్రశ్న అండి,
ఇక 11వ ప్రశ్న చూడండి. 2025 సంవత్సరంలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. 2025లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది 11వ ఎడిషన్ అండి. ఎప్పుడు నిర్వహించారంటే 2025 జూన్ 21వ తేదీ నాడు నిర్వహించడం జరిగింది. దీని యొక్క థీమ్ కనుక పరిశీలిస్తే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనేటువంటి ఒక థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగిందండి. 2015 సంవత్సరం నుంచి కూడా ప్రతి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందండి. అయితే ఈ యొక్క ఏడాది ఏపీలో ఉన్నటువంటి విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరు కావడం జరిగిందండి. అయితే ఇక్కడ 2 గిన్నిస్ రికార్డులు అయితే చోటు దక్కించుకున్నాయండి. అందులో ఒకటి 28 కిలోమీటర్ల మేరకు విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమలి వరకు నిర్వహించినటువంటి సామూహిక యోగాసనాలు అనేవి గిన్నిస్ రికార్డులో సొంతం చేసుకుందండి. గతంలో 1.47 లక్షల మంది గుజరాత్లో ఉన్నటువంటి సూరత్లో ఒక సామూహిక యోగాసనాలు వేయగా ఇప్పుడు 3.01 లక్షల మంది విశాఖపట్నంలో ఈ యొక్క గిన్నిస్ రికార్డ్ అయితే విశాఖపట్నంలో ఈ యొక్క యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డు సంపాదించారండి. అదేవిధంగా ఆంధ్ర ఏయు ఇంజనీరింగ్ కళాశాలలో ఒకే చోట 22,000 మంది 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలతోటి మరొక గిన్నిస్ రికార్డును కూడా సాధించడం జరిగింది. ఇక 51వ G7 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అని అడుగుతున్నారండి. 2025 జూన్ 15 నుంచి 17వ తేదీ వరకు కూడా ఈ యొక్క G7 శిఖరాగ్ర సదస్సునైతే నిర్వహించడం జరిగింది. అయితే దీనికి ఆతిథ్యం వచ్చేసి కెనడా దేశం ఇవ్వడం జరిగిందండి. దీని యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే పీస్ అండ్ సెక్యూరిటీ, డిజిటల్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ ఫేర్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ఎవరు అధ్యక్షత బాధ్యతలను చేపట్టారు అంటే కెనడా అధ్యక్షుడైనటువంటి మార్క్ కార్నీ అనేటువంటి వ్యక్తి, కెనడా ప్రధాని మార్క్ కార్నీ గారు ఈ యొక్క బాధ్యతలను అయితే చేపట్టడం జరిగిందండి. G7లో ప్రస్తుతం అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, అదేవిధంగా బ్రిటన్, ఇటలీ అనేటువంటి దేశాలు ఉండడం జరిగింది. అదేవిధంగా 13వ ప్రశ్న చూడండి. ఇటీవల ఏ దేశంలో చెస్ ఆటపైన నిషేధం విధించారు అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశం వచ్చేసి చెస్ ఆటపైన నిషేధం విధించారండి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం అనేది ఉండడం జరిగింది. గతంలో 1990లో కూడా ఈ యొక్క చెస్ ఆటపైన నిషేధం అనేది ఉండడం జరిగిందండి. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత ఎవరు అంటే 2025 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు కూడా ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ మరియు యుఏఈ దేశాలలో నిర్వహించడం జరిగిందండి. అయితే ఫైనల్కి న్యూజిలాండ్ మరియు భారత్ రాగా విజేతగా భారత్ అనేది నిలవడం జరిగింది. అలా భారత్ నిలవడం ఇది ఎన్నవసారి అంటే 3వసారి అని గుర్తుంచుకొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి రోహిత్ శర్మ అండి. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి న్యూజిలాండ్ ప్లేయర్ అయినటువంటి రచిన్ రవీంద్ర గారికి రావడం జరిగింది. ఇక 15వ ప్రశ్న అండి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 విజేత ఎవరు అని అడుగుతున్నారండి. ఫైనల్ వచ్చేసి 2025 జూన్ 14న లండన్లో ఉన్నటువంటి లార్డ్స్ మైదానంలో నిర్వహించగా ఫైనల్కి సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఇవి 2 కూడా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం పోటీ పడగా విజేతగా సౌత్ ఆఫ్రికా అనేది నిలవడం జరిగింది. 2025 జూన్లో నూతనంగా గుర్తించినటువంటి రామ్సార్ సైట్లు మేనార్, అదేవిధంగా కిచెన్ వెట్లాండ్స్ అనేవి ఏ రాష్ట్రానికి సంబంధించినవని అడుగుతున్నారండి. 2025 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2 రామ్సార్ సైట్లను అయితే భారత్లో నూతనంగా గుర్తించారండి. అవి 2 కూడా ఒకే రాష్ట్రానికి సంబంధించినవి. అవి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినవని గుర్తుంచుకోండి. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి మేనార్, అదేవిధంగా కిచెన్ వెట్లాండ్కి 2 కూడా రామ్సార్ సైట్లలో చోటు దక్కించుకోవడం జరిగింది. ఈ రెండింటి చేరికతో భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రామ్సార్ సైట్ల సంఖ్య అనేది 89 నుంచి 91కి పెరగడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 17వ ప్రశ్న అండి. ఇటీవల ఆపరేషన్ రైజింగ్ లయన్ని చేపట్టినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. 2025 జూన్లో ప్రముఖంగా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం అనేది కొనసాగుతుంటుంది. ఈ సందర్భంలో ఈ యొక్క ఆపరేషన్ రైజింగ్ లయన్ అయితే ఇజ్రాయెల్ దేశం వారు చేపట్టడం జరిగిందండి. ఇజ్రాయెల్ దేశం ఇరాన్ దేశం పైన ఆకస్మికంగా ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట దాడి చేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 2025లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. 2025లో 17వ బ్రిక్స్ వచ్చేసి బ్రెజిల్లో, 2026లో 18వ బ్రిక్స్ వచ్చేసి భారత్లో, 2024లో 16వ బ్రిక్స్ అండి గత సంవత్సరం రష్యాలో నిర్వహించడం జరిగింది.
ఇక 2025లో నిర్వహించిన 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటే భారతదేశం అండి. భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అండి. తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం అనేది ఒక మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇలా 2025లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలు అనేవి 72వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. అయితే నేటి వరకు కూడా భారత్ 3 సార్లు ఈ యొక్క పోటీలకు ఆతిథ్యం ఇచ్చిందండి. అది 46వ మిస్ వరల్డ్ పోటీలు అండి. 1996లో బెంగళూరు వేదికగా 71వ మిస్ వరల్డ్ పోటీలు గత సంవత్సరం 2024లో ముంబైలో, 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రస్తుతం హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. 2025లో నిర్వహించిన 72వ మిస్ వరల్డ్ పోటీల విజేత ఎవరు అని అడుగుతున్నారండి. థాయిలాండ్ దేశానికి సంబంధించినటువంటి ఓపాల్ సుచాతా చువాంగ్శ్రీ అనేటువంటి మహిళ విజేతగా నిలవడం జరిగిందండి. అదే గత సంవత్సరం 2024 విజేత ఎవరు అంటే చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించినటువంటి క్రిస్టినా పిస్కోవా అనేటువంటి మహిళ గత విజేతగా నిలవగా ప్రస్తుతం వచ్చేసి ఓపాల్ సుచాతా చువాంగ్శ్రీ అని గుర్తుంచుకోండి. భారత్ నుంచి యొక్క పోటీలో నందిని గుప్తా గారు పాల్గొనడం జరిగింది. నేటి వరకు మన భారత్ యొక్క విజేతలు 6 ఉండడం జరిగిందండి మిస్ వరల్డ్గా. అందులో ఒకరు 1966లో రీటా పారియా, 1994లో ఐశ్వర్య రాయ్, డయానా హేడెన్ 1997, యుక్తాముఖి 1999, ప్రియాంక చోప్రా 2000, అదేవిధంగా చివరిగా మానుషి చిల్లర్ 2017 అండి. ఇక ప్రపంచంలో అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తిగా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు అంటే 2025 మే 27 నాటికి 31 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తిగా నేపాల్ దేశానికి సంబంధించినటువంటి కామరీటా షెర్పా గారు నిలవడం జరిగింది. ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత అంధురాలు ఎవరు అంటే చోన్జిన్ ఆంగ్మో అండి. ఇండియా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. 2025 మేలో ఈమె హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మహిళ ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి నూతన అధ్యక్షురాలుగా ఎన్నికైంది ఎవరు అంటే జింబాబ్వే దేశానికి సంబంధించినటువంటి క్రిస్టీ కొవెట్రీ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఐఓసీకి తొలిసారిగా ఒక మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా ఐఓసీకి తొలి మహిళా అధ్యక్షురాలతో పాటు తొలి ఆఫ్రికన్ వ్యక్తిగా కూడా ఈమె బాధ్యతలను చేపట్టడం జరిగింది. 2025లో నిర్వహించినటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అని అడుగుతున్నారండి. పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసి జానిక్ సిన్నర్ అండి. ఇటలీ దేశానికి సంబంధించి. రన్నరప్ వచ్చేసి జర్మనీ దేశానికి సంబంధించినటువంటి అలెగ్జాండర్ జ్వెరేవ్ అండి. అదే మహిళా విభాగంలో విజేతగా అమెరికా దేశానికి సంబంధించిన మ్యాడిసన్ కీస్ అండి. రన్నరప్గా బెలారస్ దేశానికి సంబంధించినటువంటి అరీనా సబలెంకా అండి. ఇక 25వ ప్రశ్న అండి. 2025లో నిర్వహించిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే కోకా గాఫ్ అండి. అమెరికా. రన్నరప్ వచ్చేసి బెలారస్ దేశానికి సంబంధించిన అరీనా సబలెంకా. అదేవిధంగా పురుషుల విజేత వచ్చేసి కార్లోస్ అల్కరాజ్ అండి. స్పెయిన్ దేశానికి సంబంధించి. రన్నరప్గా జానిక్ సిన్నర్ అండి. ఇక 2025లో నిర్వహించిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసి జానిక్ సిన్నర్ ఇటలీ. అదేవిధంగా రన్నరప్ వచ్చేసి స్పెయిన్ దేశానికి సంబంధించిన కార్లోస్ అల్కరాజ్ అండి. మహిళల విజేతగా మహిళా సింగిల్స్ విజేతగా ఈగా స్వియాటెక్ అండి పోలాండ్. రన్నరప్గా అమాండా అనిసియో అమెరికా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇటీవల లడక్ కేంద్రపాలిత ప్రాంతానికి నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అంటే కవిందర్ గుప్తా అండి. ఇతడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన వాడు. అంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన కవిందర్ గుప్తాను ప్రస్తుతం లడక్ కేంద్రపాలితానికి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారండి. ఇతను లడక్కి 3వ లెఫ్టినెంట్ గవర్నర్ అండి. మొట్టమొదటి లెఫ్టినెంట్ గవర్నర్గా ఆర్కే మాథుర్ ఉండగా 2వ వ్యక్తిగా బీడీ మిశ్రా, 3వ వ్యక్తిగా కవిందర్ గుప్తా ఉండడం జరిగింది. లడక్ అనేటువంటిది కేంద్రపాలిత ప్రాంతంగా 2019 అక్టోబర్ 31వ తేదీన ఏర్పాటు కావడం జరిగింది. ఇటీవల గోవాకు నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పి అశోక గజపతి రాజు గోవాకు నూతన గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. ఇటీవల హర్యానా నూతన గవర్నర్గా ప్రొఫెసర్ ఆశీష్ కుమార్ గారు నియమితులు కావడం జరిగిందండి. ప్రొఫెసర్ అశీమ్ కుమార్ ఘోష్ గారు నూతన హర్యానా గవర్నర్గా నియమితులయ్యారు. ఈ యొక్క స్థానంలో గతంలో బండారు దత్తాత్రేయ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఇంధన పరివర్తన సూచి 2025లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందని అడుగుతున్నారండి. ఈ యొక్క సూచిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు 2025 జూన్లో విడుదల చేయడం జరిగింది. ఇందులో భారత్ గతంలో 2024లో 68వ స్థానంలో ఉండగా 2025 నాటికి 3 స్థానాలు దిగజారి 71వ స్థానానికి పరిమితం కావడం జరిగింది. ఇందులో మొదటి స్థానంలో స్వీడన్, 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో డెన్మార్క్ ఉండడం జరిగింది.
2025లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న వారసత్వ ప్రదేశం ఏది అని అడుగుతున్నారండి. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అనేటువంటి ఒక 12 కోటల సముదాయం ఈ యొక్క యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది. ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేది మొత్తంగా 12 కోటల సముదాయం అని చుట్టున్నాం. ఇందులో 11 కోటలు మహారాష్ట్రలో ఉండగా ఒకే ఒక కోట జింజి కోట తమిళనాడులో ఉండడం జరిగింది. ఇది భారత్ నుంచి వారసత్వంగా ఎన్నవ వారసత్వంగా చోటు దక్కించుకుందంటే 44వ వారసత్వ కట్టడం అండి. ఇక మరొక ప్రశ్న అండి, 2025 జూలైలో భారత రాష్ట్రపతి ఎంతమందిని రాజ్యసభకు నామినేట్ చేశారు అంటే 4 అండి. వారిలో గనక పరిశీలిస్తే హర్షవర్ధన్ సింగ్లా, ఉజ్వల్ దేవరామ్ నికమ్, సదానంద్ మాస్టర్, మీనాక్షి జైన్ అండి. ఇక హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 జూన్లో మన భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందని అడుగుతున్నారండి. ఈ యొక్క సూచీని హెన్లీ అండ్ పార్ట్నర్స్ వారు లండన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ విడుదల చేయగా మొదటి స్థానంలో సింగపూర్, రెండవ స్థానంలో దక్షిణ కొరియా, జపాన్ ఉండగా మన భారత్ 2025 జూలైలో 77వ స్థానంలో ఉంది. 59 దేశాలలో వీసా రహిత ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందండి. అదే 2025 జనవరిలో భారత్ ర్యాంక్ వచ్చేసి 85 అండి. అదేవిధంగా 2025 ఏప్రిల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారికి మిత్రభూషణ్ అవార్డుని ఏ దేశం వారు ప్రదానం చేశారు అంటే శ్రీలంక దేశం వారు ప్రదానం చేశారు. అదే 2025 మార్చిలో మారిషస్ దేశం వారు గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ టు ది ఇండియన్ ఓషన్ అనేటువంటి పురస్కారం మారిషస్ దేశం కూడా ప్రదానం చేసింది. ఐసీసీ హాల్ ఆఫ్ ది ఫేమ్ 2025లో భారత్ నుంచి చోటు దక్కించుకున్నటువంటి భారత మాజీ క్రికెటర్ ఎవరు అని అడుగుతున్నారండి. ఎంఎస్ ధోని అండి. ఇతడు 11వ భారతీయుడిగా ఈ యొక్క ఐసీసీ హాల్ ఆఫ్ ది ఫేమ్లో చోటు దక్కించుకోవడం జరిగింది. అయితే ఈ ఫ్రేమ్లో ఐసీసీ హాల్ ఆఫ్ ది ఫేమ్లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ గ్రహీతలు ఎవరు అంటే సునీల్ గవాస్కర్, అదేవిధంగా బిషన్ సింగ్ బేడీ అంటే 2009లో ఈ యొక్క పురస్కారాలను అయితే పొందడం జరిగింది. ఇక వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 2025కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటే జర్మనీ రైన్ రూర్ అనేటువంటి ప్రాంతం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఈ పోటీలు 2025 జూలైలో నిర్వహించగా మొదటి స్థానంలో పథకాల పట్టికలో జపాన్, రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో అమెరికా ఉండగా భారత్ 20వ స్థానంలో ఉండడం జరిగిందండి. 12 పథకాలను సాధించి ఇక ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా ఎవరు నిలిచారని అడుగుతున్నారండి. అయితే ఈ పోటీలకు ఆతిథ్యం వచ్చేసి జార్జియా దేశం ఇవ్వడం జరిగింది. ఫైనల్కి భారత క్రీడాకారులు అయినటువంటి కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్ రాగా విజేతగా మహారాష్ట్రకు సంబంధించిన దివ్యా దేశ్ముఖ్ గారు నిలవడం జరిగింది. భారతదేశం నుంచి తొలిసారిగా ఒక విజేతగా దివ్యా దేశ్ముఖ్ గారు నిలవడం జరిగింది. ఇక మరొక ప్రశ్న అండి, భారత్ యొక్క 87వ అదేవిధంగా 88వ గ్రాండ్ మాస్టర్ హోదాను 2025 జూలైలో దక్కించుకున్నది ఎవరు అని అడుగుతున్నారండి. 2025 జూలైలో భారతదేశం నుంచి 2 గ్రాండ్ మాస్టర్లు అవతరించారండి. అందులో 87వ గ్రాండ్ మాస్టర్గా తమిళనాడుకు సంబంధించినటువంటి హరికృష్ణన్ ఏరా అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా 88వ గ్రాండ్ మాస్టర్గా మహారాష్ట్రకు సంబంధించినటువంటి దివ్యా దేశ్ముఖ్ గారు చోటు దక్కించుకోవడం జరిగింది. తొలి గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే విశ్వనాథన్ ఆనంద్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 2025 జూలై 24వ తేదీన భారత్ ఏ దేశంతో చారిత్రాత్మకమైనటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTAపై సంతకం చేసిందంటే బ్రిటన్ దేశంతో భారతదేశం ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఇక 40వ ప్రశ్న అండి, 2025లో నిర్వహించినటువంటి 18వ ఎడిషన్ IPL విజేత ఎవరు అంటే ఫైనల్కి బెంగళూరు మరియు పంజాబ్ కింగ్స్ అనేవి రావడం జరిగింది. విజేతగా RCB జట్టు అనేది తొలిసారిగా కప్ను గెలుచుకోవడం జరిగిందండి. అలా RCB జట్టుకు కెప్టెన్గా రజిత్ పాటిదార్ ఉండడం జరిగింది. ఇక ఆరెంజ్ క్యాప్ వచ్చేసి అత్యధిక పరుగులు సాధించిన వ్యక్తికి ఇస్తారు. అలాంటిది గుజరాత్ టైటన్స్కి సంబంధించిన సాయి సుదర్శన్. పర్పుల్ క్యాప్ వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ అండి. గుజరాత్ టైటన్స్ అంటే అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తికి పర్పుల్ క్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు ఎక్కడ జరిగాయి అంటే 2025లో 26వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లు అనేవి 2025 మే 27 నుంచి 31వ తేదీ వరకు కూడా దక్షిణ కొరియా వేదికగా ఈ పోటీలను నిర్వహించగా పథకాల పట్టికలో చైనా మొదటి స్థానంలో, భారత్ రెండవ స్థానంలో, జపాన్ 3వ స్థానంలో ఉండడం జరిగింది. ఇటీవల పోలాండ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే కరోల్ నవరోకి అనేటువంటి వ్యక్తి, కన్జర్వేటివ్ అండ్ లా జస్టిస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి పోలాండ్ దేశానికి నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. ఇటీవల దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటైందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కోలార్ జిల్లాలో ఏర్పాటు కావడం జరిగింది. దీనిని ఎయిర్బాస్ అదేవిధంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇక్కడ H-125 హెలికాప్టర్లను
తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 44వ ప్రశ్న చూడండి. ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ అనేటువంటి వ్యక్తి నూతన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. ఇటీవల జాతీయ భద్రతా సలహా మండలిలో నూతన సభ్యునిగా ఎవరు చేరారు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నెల్లూరు జిల్లా వాసి అయినటువంటి ప్రొఫెసర్ జి సతీష్ రెడ్డి గారు జాతీయ భద్రతా సలహా మండలిలో నూతన సభ్యుడిగా 2025 జూన్లో నియమితులు కావడం జరిగింది. ఇతడు గతంలో డిఆర్డీఓకి చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహా మండలి చైర్మన్గా అలోక్ జోషి గారు ఉండడం జరిగింది. ఈ యొక్క బోర్డుని లేదా ఈ సలహా మండలిని 1998వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల 78వ ప్రపంచ ఆరోగ్య సభ సదస్సు ఎక్కడ నిర్వహించారు అంటే 2025 మే 19 నుంచి 27వ తేదీ వరకు కూడా స్విట్జర్లాండ్ దేశంలో ఉన్నటువంటి జెనీవా కేంద్రంగా ఈ యొక్క 78వ ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించడం జరిగింది. దీని థీమ్ కనుక పరిశీలిస్తే వన్ వరల్డ్ ఫర్ హెల్త్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన థీమ్ని ఎంచుకోవడం జరిగింది. ఇక 47వ ప్రశ్న అండి. నాటో రక్షణ మంత్రుల సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించారు అంటే 2025 జూన్ 6వ తేదీన బెల్జియం దేశంలో ఉన్నటువంటి బ్రస్సెల్ వేదికగా ఈ యొక్క నాటో యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క నాటో సమావేశానికి అధ్యక్షత బాధ్యతలు ఎవరు చేపట్టారు అంటే మార్క్ రూట్టే అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం నాటో ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఇక 48వ ప్రశ్న. ఇటీవల రాజరామన్న చైర్ అవార్డును దక్కించుకున్నది ఎవరు అంటే ఐఐసిటి మాజీ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ మనోరామ సుంకరవర్షిరెడ్డి. ఓకేనా, డాక్టర్ మనోరామ సుంకరవర్ధిరెడ్డి అనేటువంటి మహిళ ఈ యొక్క రాజరామన్న చైర్ అవార్డును అయితే దక్కించుకోవడం జరిగింది. ఇటీవల ఏఐ సాయంతో రోగులను పరీక్షించే క్లినికల్ ప్రపంచంలో తొలిసారిగా ఎక్కడ ప్రారంభించారని అడుగుతున్నారండి. సౌదీ అరేబియా అని గుర్తుంచుకోండి. అలాంటి ఏఐ వైద్య సంస్థకు డాక్టర్ హువా అని పేరు పెట్టడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక ఈరోజు డిస్కస్ చేయబోతున్న చివరి ప్రశ్న అండి. 2024-25లో భారత్కు అత్యధికంగా ఎఫ్డిఐలు అందిస్తున్నటువంటి దేశాలు ఏవి అంటే మొదటి స్థానంలో సింగపూర్, రెండవ స్థానంలో మారిషస్, మూడవ స్థానంలో అమెరికా, నాలుగవ స్థానంలో నెదర్లాండ్ ఉండడం జరిగిందండి. ఇవన్నీ ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 50 ప్రశ్నలు అయితే డిస్కస్ చేశామండి. మరొక 50 ప్రశ్నలను ఈ రోజు సాయంత్రం వరకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.